నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే అపకారికి ఉపకారం. అనగనగా సర్పాపురం అనే ఒక ఊరిలో మునమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడ రోజు 2 కుండల నిండా దద్దోజనం తయారు చేసి అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి వచ్చే వాళ్ళ దగ్గర ఇచ్చేది. వాళ్ళు ఈమెకు ఎంతో కొంత డబ్బులో లేదా కట్టలో ఇచ్చేవారు. అలాగే ఒకరోజు పొద్దున్న దద్దోజనం తయారు చేసి ఒక మూలను పెట్టింది. ఈలోగా ఎవరూ రాకుండా తను నీళ్ళు తేవాలని చెప్పి మునమ్మ చెరువు దగ్గరికి వెళ్ళింది. ఈలోగా అక్కడ ఆకలితో ఉన్న ఒక తోడేలుకి దద్దోజనం వాసన వచ్చింది. వెంటనే లోపలికి వెళ్ళి ఆ 2 కుండల్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. మునమ్మ వచ్చి చూసుకునేసరికి ఆ కుండల్లో ఏమీ లేవు. ఖాళీగా ఉన్న కుండలు పడి ఉండడం కనిపించింది. అయ్యో, కుండల్లో ఏమీ లేదు, ఇప్పుడు ఎవరైనా వస్తే ఏం పెట్టగలనబ్బా అని అనుకుంటుంది లోపల. దద్దోజనం తిన్న తోడేలకి కాసేపటికి కడుపులో నొప్పి వచ్చి అలాగే కూర్చుండిపోయింది. నా నొప్పి తగ్గాలంటే బల్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, ఇది తప్పదు అని చెప్పి బల్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ బల్లు డాక్టర్కి జరిగిందంతా చెప్పి మందులు ఇమ్మని అడిగాడు. అప్పుడు దానికి ఆ బల్లు డాక్టరు, తిన్నదేంటో తెలియకుండా నేను ఎలా మందులు ఇస్తాను, అది తెలుసుకొని రా, అప్పుడే నేను మందులు ఇస్తాను అని అన్నాడు. ఏం చేయాలో తోచక మునమ్మ దగ్గరికే వెళ్దామని నిర్ణయించుకున్నది తోడేలు. అప్పుడు మునమ్మ, పర్వాలేదులే, నువ్వు తిన్న దద్దోజనం, కంగారు పడుకో, నేను మందిస్తాను అని చెప్పి ఒక మంచం మీద పడుకోబెట్టి ఒక గ్లాసు నిండా కషాయం ఇచ్చింది. సాయంకాలానికి తోడేలు నొప్పిపోయి హుషారుగా లేచింది. లేచిన తర్వాత మునమ్మ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, ఈరోజు నీకు ఆదాయం లేకుండా చేశాను, డబ్బులు లేకుండా చేశాను, మరి రేపటికి దద్దోజనం అందరికీ ఎలా చేసి పెడతావు అని అడిగింది ఆ తోడేలు. దానికి మునమ్మ, ఏదోలాగా సర్దుతానులే అబ్బాయి, నువ్వు ఇంకోసారి ఆకలేసినప్పుడు ఇలా చాటుగా తినుకో, అడిగితే నేనే చక్కగా పెడతాను కదా, ఇంకెప్పుడు ఇలా చేయకు అని అంది. దాంతో ఆ తోడేలకి ఆనందం వేసి హాయిగా ఇంటికి బయలుదేరింది. ఈ కథలో నీతి ఏమిటంటే నేస్తాలు, మనం ఎవరికన్నా అపకారం తలపెట్టాలని ప్రయత్నిస్తే మనకే అది మళ్ళీ తిరిగి వస్తుంది. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి వెనక ఉంటారు మన నేస్తాలు. ధన్యవాదములు. నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసాని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తీసుకువచ్చేసాను. ఈ కథ పేరే కష్టం సుఖం. అనగనగా చంద్రాపురం అనే గ్రామంలో రంగయ్య అనే శిల్పి ఉండేవాడు. శిల్పిగా అతడికి ఎంతో మంచి పేరుంది. ఒకరోజు పని పూర్తి చేసుకొని త్వరగా ఇంటికి బయలుదేరి వస్తుంటే దారి మధ్యలో అతడికి పెద్ద పెద్ద రాళ్ళు కనిపించాయి. వాటిని చూడగానే రంగయ్యకు వాటిపైన మంచి శిల్పాలు చెక్కాలనిపించింది. వెంటనే ఒక దాని మీద తన ఉల్లితో చెక్కడం మొదలుపెట్టాడు. ఒక దెబ్బ పడగానే రాయి, నేను నీ ఉల్లి దెబ్బలను తినలేను, నన్ను ఇలాగే ఉండనివ్వు అంటూ మొరపెట్టింది. దాంతో దాన్ని వదిలేసి పక్కనే ఉన్న మరో రాయికి దేవుడి రూపం చెక్కాడు రంగయ్య. ఈలోగా పొద్దుపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు అదే దారిలో వెళ్తున్న రాజు రాతిపై ఉన్న దేవుడి రూపాన్ని చూశాడు. అంత చక్కనైన రూపాన్ని బయట వదలడానికి ఆయనకి మనసొప్పలేదు. దాన్ని గుడిలో ప్రతిష్ఠించాలనుకున్నాడు. అందుకోసం ఒక ఆలయాన్ని కట్టించాల్సిందిగా మంత్రిని ఆదేశించాడు. మంత్రి రాజాజ్ఞ ప్రకారం రాజధాని నడిబొడ్డున ఆలయం కట్టించే ఏర్పాట్లు మొదలుపెట్టాడు.
మరోవైపు రాజుగారు రంగయ్యని పిలిచి విగ్రహాన్ని మరిన్ని మెరుగులు దిద్దమన్నాడు. కొద్ది రోజుల్లోనే ఆ పని పూర్తి చేశాడు రంగయ్య. గుడి నిర్మాణం కూడా పూర్తయింది. పనిలో పనిగా వాళ్ళు దేవుడి రూపంలోకి మార్చిన శిల పక్కనే ఉన్న రాయిని కూడా గుడి దగ్గర మెట్లుగా పనికి వస్తుందని గుడికి తెచ్చారు. శిల్పి ఉలిదెబ్బ వేసినప్పుడు దెబ్బలు తినే రాయి మెట్టు రూపంలో అందరి కాళ్ళ కింద అణిగిపోయింది. అలాగే కష్టాన్ని ఓర్చుకున్న రాయి దేవుడి రూపంలో నిత్యం పూజలు అందుకోసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం మొదట్లో కష్టపడితే చివరికి మనకి మంచి ఫలితం దొరుకుతుంది. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మరి నేస్తాలు. ధన్యవాదములు. నేస్తాలు ఎలా ఉన్నారు? నేనే మీ భారతసాయిని. ఈరోజు నేను మీకు ఇంకో కొత్త కథ తీసుకువచ్చేసాను. ఆ కథ పేరే కప్ప నీతి కబుర్లు. అనగనగా ఒక ఊర్లో ప్రశాంత్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి 5వ తరగతి చదువుతున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో స్కూల్ సెలవు కావడంతో ఏమీ తోచక సరదా కోసం దొర టోపీ పెట్టుకుని కౌబాయ్ వేషంలో దగ్గరలోని కొలం వద్దకు వెళ్ళాడు. అక్కడ గొట్టెపై నుంచొని ఆ కొలంలోకి రాళ్ళు విసురుతున్నాడు. ఆ నీటి చప్పుడు వింటున్నాడు. అంతలో ఒక పెద్ద కప్ప వచ్చింది. దాన్ని చూసి ప్రశాంత్, ఏమిటి ఇంత పెద్దగా ఉన్నావు? నన్ను డామినేట్ చేస్తున్నావా అని అన్నాడు ఆశ్చర్యంగా. నీకు తెలీదా? నేను బోదురు కప్ప అని అంటారు. నేను ఇలాగే ఉంటాను. ఇది సరే, ఎందుకు మా కప్పలుండే కొలంలోకి రాళ్ళు వేస్తున్నావు? ఆ రాళ్ళు మా వాళ్ళకి తగిలితే 1 2 తగిలే ఉంటాయి అని అడిగింది కప్ప. ఓహో, ఈ కొలంలో మీరుంటారు కదా అని నాలుగు ఖర్చుకుంటూ అన్నాడు ప్రశాంత్. అక్కడే నువ్వు పొరబడుతున్నావు. మేము నేల మీద నీటిలోనూ జీవించగలం అంది కప్ప పోజిస్తూ. అవును, మా సైన్స్ పాఠంలో చదివాను. అందుకే కదా మీ కప్పలను ఉభయచర జీవులు అన్నది. అంతేకాదు, మా కప్పలు అరిస్తే వర్షాలు వస్తాయి. వర్షాలు పడిన చోట్ల ఊరేగిస్తే వర్షాలు ఖచ్చితంగా వస్తాయి గొప్పగా చెప్పింది కప్ప. అన్నట్లు ఇంకో సంగతి, వర్షాల కోసం ఊరేగించడం బాగానే ఉంది, కానీ మీరేదో పెద్ద చదువుల కోసం మమ్మల్ని కోస్తారంట కదా, అన్యాయం కదా అని అడిగింది కప్ప. అందుకు ప్రశాంత్, అదా, సైన్స్ చదివే విద్యార్థులు జీవుల లోపలి భాగాలను తెలుసుకునేందుకు అలా చేస్తారు అని అన్నాడు. తప్పు కదా అని మళ్ళీ అడిగింది కప్ప. మరి చిన్న చిన్న పురుగులను తింటారే, అది తప్పు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు ప్రశాంత్. అది కడుపు నింపుకోవడం కోసం అంది కప్ప. అయితే ఇది అంతే, విజ్ఞానం కోసం మాకు తప్పదు, మీరే మా కంట పడకుండా తప్పించుకోవాలి అని అన్నాడు తెలివిగా. సలహా బాగానే ఇచ్చావు, మరి నువ్వు మా వాళ్ళపై రాళ్ళు వేశావు, అది దేనికోసం అని అడిగింది. అదా, టైంపాస్ కోసం నవ్వుతూ అన్నాడు. నీ కాలక్షేపాన్ని మమ్మల్ని బాధ పెట్టవచ్చా అని అడిగింది కప్ప. ప్రశాంత్ మౌనం వహించాడు. నిజమే కదా అని అనుకున్నాడు. గట్టుపై కూర్చొని బాబా ఇచ్చిన వీడియో గేమ్ జేబులో నుంచి తీసి ఆడుకుంటున్నాడు. కొంత సమయం గడిచింది. బెకబెకమంటూ కప్పలు చప్పుడు వినిపించసాగింది. ఎందుకలా అరుస్తున్నాయో అనుకుంటూ చూశాడు ప్రశాంత్. అక్కడ ప్రశాంత్తో మాట్లాడిన ఆ పెద్ద కప్ప తన తోటి చిన్న చిన్న కప్పలను హింసిస్తోంది. పైగా అన్నిటిపై అధికారం ప్రదర్శిస్తూ కోపంతో కొడుతుంది. ప్రశాంత్ అక్కడికి వెళ్ళాడు. ఆ అలకిడికి చిన్న చిన్న కప్పలన్నీ చెరువుల్లోకి దూకేశాయి. ఆ పెద్ద కప్ప ప్రశాంత్ కేసి చూసింది. అప్పుడు ప్రశాంత్, మరి సరదా కోసం కూడా ఇతర జీవులను ఇబ్బంది పెట్టడం తప్పు కదా. నీతి వాక్యాలు వల్లించని నీవే నీ తోటి జీవులను హింసిస్తున్నావు, దెబ్బ తగిలేలా కొడుతున్నావు. ఒక్కటి గుర్తించుకో, నీతులు ఇతరులకు చెప్పడం సులభమే, అయితే అది ఆచరించడం చాలా కష్టం, తెలిసిందా అని అన్నాడు. అంతే, ఆ పెద్ద కప్ప సిగ్గుతో తల వంచుకుంది. కప్పకు తగిన బుద్ధి చెప్పాననుకొని ఆనందంతో అక్కడి నుంచి కదిలాడు ప్రశాంత్. ఈ కథలో నీతి ఏమిటంటే, మనము ఇతరులకు సలహా ఇచ్చే ముందు మనం సరిగ్గా ఉన్నామో లేదో పరీక్షించుకుని మరీ సలహా ఇవ్వాలి. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు. కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మరి నేస్తాలు. ధన్యవాదములు.